Hello guys, welcome back to my channel Tara. So ఈ vlog వచ్చేసి let's pack with me for US. సో మనకి ఇక్కడ చెక్ ఇన్ వచ్చేసి 23 kgs టోటల్ 46 kgs తీసుకెళ్ళచ్చు అండ్ ఆల్సో క్యాబిన్ 7 kgs కదా. సో 23 kgsలో ఏం పడతాయి ఏం పట్టవు అనేది చూద్దాం. సో మనము ప్యాకింగ్ స్టార్ట్ చేద్దాము. సో ఇక్కడ మా మమ్మీ వచ్చేసి బొట్టు పెట్టి స్టార్ట్ చేస్తుంది ప్యాకింగ్. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఏమేమి యూఎస్కి తీసుకెళ్ళచ్చు, అసలు నేనేం తీసుకెళ్తున్నా అనేది చూద్దాము. అండ్ మెయిన్ థింగ్స్ అసలు ఏం కావాలి, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి నేను ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో బేస్డ్ ఆన్ దట్ లిస్ట్ యూ కెన్ ప్యాక్ ద థింగ్స్. సో నాకు కావాల్సిన థింగ్స్, నాకు కావాల్సిన బట్టలు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను. సో నేనైతే ఒక 23 kgs చెక్ ఇన్ బ్యాగ్లో మొత్తం క్లాతింగ్స్ అవన్నీ పెట్టాలనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ సెకండ్ 23 kgs బ్యాగ్లో అయితే మొత్తం ఫుడ్ ఐటమ్స్, ప్యాన్స్, కుక్కర్స్ అవన్నీ పెడదాం అనుకుంటున్నాను. నా సజెషన్ ఏంటంటే ఎవరైతే యూస్కి వెళ్ళాలనుకుంటున్నారో సో ఒక్క చెక్ ఇన్ బ్యాగ్లో ఫుడ్ ఐటమ్స్ అన్నీ పెట్టుకోండి, లైక్ యూటెన్సిల్స్ ఏమేమి తీసుకెళ్తున్నారో అవన్నీ. అండ్ సెకండ్ బ్యాగ్లో వచ్చేసి మొత్తం క్లాతింగ్, స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఆ ఐటమ్స్ అన్నీ క్లాతింగ్ బ్యాగ్లో పెట్టుకోండి. అండ్ ఆల్సో జ్యువెలరీ ఐటమ్స్ కూడా క్లాతింగ్ బ్యాగ్లోనే. టవల్స్, బెడ్షీట్స్, బెడ్ కవర్స్ అయితే నేను అన్ని ఇండియా నుంచే తీసుకెళ్తున్నాను. సో ఇవి కూడా నేను క్లాతింగ్ బ్యాగ్లోనే పెట్టుకుంటున్నాను. సో నేను వెళ్ళేది ఫాల్ టైంకి కాబట్టి బేసిక్ వింటర్ వేర్ అనేది తీసుకెళ్తున్నాను, లైక్ క్యాప్, స్వెటర్ అండ్ పేర్ ఆఫ్ సాక్స్, షూస్. ఇవన్నీ కావాలంటే మిగతా అక్కడ కొనుక్కోవచ్చు, ఎలా అయినా ఇక్కడ అక్కడ యూజ్ అవ్వవు, జస్ట్ ఫర్ ఫ్యూ డేస్ సర్వే అవ్వడానికి నేను తీసుకెళ్తున్నాను. సో బ్యాగ్స్లో బ్యాక్ ప్యాక్ ఒకటి, క్లచ్ ఒకటి అండ్ సైడ్ బ్యాగ్ ఒకటి తీసుకెళ్తున్నాను. కొన్ని ఎయిర్లైన్స్ ఏంటంటే ఓన్లీ ల్యాప్టాప్ ఉంటేనే బ్యాక్ ప్యాక్ అలౌ చేస్తారు, లేకపోతే అలౌ చేయరు. ఈక్వల్గా క్యాబిన్ బ్యాగ్తో 7 kgs ఉండాలి. మోస్ట్లీ మనం యూఎస్లో ఇంకా వెస్ట్రన్ వేరే వేస్తాం కాబట్టి ఎక్కువ టాప్స్, జీన్సెస్ నేను ఎక్కువ తీసుకెళ్ళాను. ట్రెడిషనల్ కూడా తీసుకెళ్ళాను, బట్ లిమిటెడ్, లైక్ 1-2 pairs అలా తీసుకెళ్ళాను అంతే. సో ఇఫ్ కావాలి ట్రెడిషనల్ వేర్ అంటే ఇండియా నుంచి పార్సల్ తెప్పించుకుంటాను ఇంకా. అండ్ ఆల్సో నైట్ వేర్స్ ఎక్కువ తీసుకెళ్తున్నా. ఎవ్రీడే మనం ఏం వాష్ చేసుకోము కదా, సో అంత టైం ఉండదు, కొంచెం ఎక్కువనే తీసుకెళ్తున్నాను నైట్ వేర్స్ అనేవి. సో మెడిసిన్స్ అవి కూడా నేను క్లాతింగ్ బ్యాగ్లోనే పెడుతున్నాను. అండ్ ఆల్సో దానికి సంబంధించిన రిసిప్ట్స్, బిల్స్ అవన్నీ నేను డిస్క్రిప్షన్ అవన్నీ కూడా క్లాతింగ్ బ్యాగ్లోనే పెడుతున్నాను. నేను ఎక్కువ అయితే స్వెట్ షర్ట్స్ అవి కొనుక్కున్నాను. సో కాలేజ్కి వెళ్ళడానికి యూజ్ అవుతుంది కదా వింటర్ టైంలో అని చెప్పి వెళ్ళేది ఎలా ఫాల్ టైం కాబట్టి ఒక 2 monthsలో వింటర్ స్టార్ట్ అయిపోతుంది. సో అందుకనే నేను ఎక్కువ స్వెట్ షర్ట్స్ అవన్నీ పర్చేస్ చేశాను. అండ్ ఆల్సో ఫార్మల్ వేర్ కూడా తీసుకెళ్తున్నాను, 1-2 ఫార్మల్ వేర్స్. అండ్ ట్రెడిషనల్ వేర్లో శారీ అండ్ హాఫ్ శారీ తీసుకెళ్తున్నాను. ఎక్కువ అయితే ఫిట్ అవ్వ క్లాతింగ్ బ్యాగ్లో కాబట్టి 23 kgs కాబట్టి 1 శారీ 1 హాఫ్ శారీ తీసుకెళ్తున్నాను. ఫ్రాక్స్, 1 piece డ్రెస్సెస్ అవన్నీ తీసుకెళ్తున్నాను. 1 కుర్తీ సెట్, ఇంకా 2 కుర్తీస్ తీసుకెళ్తున్నాను. టెంపుల్కి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి యూజ్ అవుతుందని తీసుకెళ్తున్నాను. 23 kgsలో అంటే అన్ని ఫిట్ అవ్వవు. చెక్ ఇన్ బ్యాగే ఒక 2-3 kgs ఉంటుంది, నాదైతే 3 kgs ఉంది. సో 2 pairs ఆఫ్ షూస్ అండ్ 1 శాండల్ అండ్ 1 స్లిప్పర్స్ తీసుకెళ్తున్నాను. ఒకటైతే నేను వెళ్ళేటప్పుడు వేసుకుంటాను, సో దట్ ఎక్కువ వెయిట్ ఉండేది వెళ్ళేటప్పుడు వేసుకుంటే బెటర్ కదా, మనకి లగేజ్లో ఇంకా కొన్ని ఫిట్ అవ్వచ్చు కదా. సో అందుకని ఎక్కువ వెయిట్ ఉండేవి వేసుకుంటున్నాను నేను. ఓవరాల్గా ఇవి నేను అసలు ప్యాక్ చేద్దాం అనుకున్న థింగ్స్, బట్ దీంట్లో హాఫ్ ఆఫ్ ద ఐటమ్సే పట్టాయి 23 kgsలో. సో నెక్స్ట్ 23 బ్యాగేజ్ చెక్ ఇన్లో నేనైతే ఫుడ్ ఐటమ్స్ పెడతా అన్నా కదా. సో దాంట్లో కుక్కర్, ప్యాన్, చాపింగ్ బోర్డ్ అండ్ చిన్న లంచ్ బాక్స్ అండ్ మ్యాగీ ప్యాకెట్స్ మస్ట్ కదా. అండ్ కొన్ని స్నాక్స్ ఐటమ్స్ అండ్ కారం, పసుపు అవి కూడా నేను తీసుకెళ్తున్నాను అనమాట. సో క్యాబిన్ బ్యాగ్లో అయితే ఒక 1 week సరిపడా క్లాతింగ్స్, బేసిక్ నీడ్స్ పెట్టుకున్నాను. సో ఇఫ్ ఇన్ కేస్ బ్యాగేజ్ మిస్ అయితే అది యూజ్ అవుతుందని. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. హిట్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Tara.